హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఇండియన్ 2 భారతీయుడు 2 గతంలో అంటే 28 ఏళ్ల క్రితం డైరెక్టర్ శంకర్ సెల్యులాయిడ్ వండర్ శంకర్ ఆధ్వర్యంలో శంకర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో తెలిసిందే కదా. అయితే దానికి సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా రిలీజ్ అవబోతుంది రేపు 12వ తారీఖున. అయితే దాని మీద పెద్ద ఎత్తున ఇప్పుడు ఆరోపణలు విమర్శలు ఎదురవుతున్నాయి. దీనికి కారణం హీరో సిద్ధార్థ. అంటే ప్రతిసారి సంచలన వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత నేను ఆ మాటలు లేదు, నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోవాలని సర్ది చెప్పడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మొన్న భారతీయుడు 2 ఈవెంట్ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. అంటే సినీ రిపోర్టర్స్ అడిగిన దాంట్లో భాగంగా ఈ కొద్ది కాలం క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా బెనిఫిట్స్ కావాలి, రాయితీలు కావాలనుకుంటే డ్రగ్స్ కు వ్యతిరేకంగా, అలాగే మద్యానికి వ్యతిరేకంగా, చైల్డ్ అబ్యూస్ కు వ్యతిరేకంగా కొన్ని వీడియోస్ తీయాల్సి ఉంటది, ప్రమోషన్ చేయాల్సి ఉంటది. అట్లా చేసి వచ్చిన వాళ్ళకే రాయితీలు ఇస్తామని చెప్పి ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు. దాంట్లో భాగంగా సిద్ధార్థను కూడా ఇదే క్వశ్చన్ అడిగితే, మరి తెలంగాణ ప్రభుత్వం మీకు రాయితీలు ఇవ్వాలన్నా, ఇక్కడ ప్రదర్శన చేయాలన్నా, సినిమా నడవాలన్నా అట్లాంటి ఒక ప్రయోగం చేయాల్సి ఉంటది, మరి అట్లా రీల్స్ చేసే ఉద్దేశం మీకుందా లేదా అని అడిగితే, అట్లాంటి ఎన్నో ప్రయత్నాలు నేను చాలా సార్లు చేస్తే కొత్తగా చేయాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పిండు అనమాట. దాంతో ఇప్పుడు భారతీయుడు సినిమా తెలంగాణలో ఆడుతుందా లేదా, దీని మీద ఎట్లాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందన్నది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. ఒకసారి తను ఏం మాట్లాడిండు, దానికి సంబంధించిన వివరణ ఏమి ఇచ్చినారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నా పేరు సిద్ధార్థ్ అండి. నేను 20 years నుంచి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నాను. ఫస్ట్ తెలుగు సినిమాలో ఒక కాండం చేతిలో పట్టుకుని ప్లీజ్ యూజ్ కాండం అని బిల్ బోర్డ్స్ లో నా ఫేస్ వచ్చినట్టు నేను గవర్నమెంట్ తో కోఆపరేషన్ ఇచ్చాను. 2005 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్ లో, అప్పుడు ఒక స్టేటే కదా, ఎక్కడ మీకు హోర్డింగ్ అబౌట్ సేఫ్ సెక్స్ ఉంటే సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కాండం ఉంటుంది. ఓకేనా? ఆ బాధ్యత నా బాధ్యత. ఒక చీఫ్ మినిస్టర్ చెప్పి ఆ బాధ్యత నాకు రాదు. అట్లాగే ఒక యాక్టర్ కి బాధ్యత ముందు నుంచి ఉందా అని ప్రశ్నానికి నేను నో కమెంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే అది ప్రశ్నానికి నాకు అర్థం కాదు. ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషల్లీ రెస్పాన్సిబుల్. వి డూ థింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియన్స్. Whichever CM requests us to do something, we will do it. No CM has told us only if you do this, we will do something else. So Kamal sir, Rakul, you don't need to answer this question. Next question, please. So, ఇది రిపోర్టర్ అడిగిన దానికి సిద్ధార్థ్ ఇచ్చిన సమాధానం. దాని మీదగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ జరగడంతో ఉస్కో అంటే డిస్కో అనడమే కదా ఈ మీడియా ఛానళ్ళు, తర్వాత డిజిటల్ మీడియాలో తను క్లారిటీగానే చెప్పింది. మాకు ఎప్పటి నుంచో అంటే కాన్షియస్ ఉంది, ఈ యాంటీ డ్రగ్స్ కి సంబంధించి, సోషల్ కాన్షియస్ కి సంబంధించి రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం క్యాంపెయిన్. కొత్తగా ఎవరో చెప్తే చేయాల్సిన అవసరం లేదన్న కోణంలో తను మాట్లాడిండు. అయితే దీని మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో ఇప్పుడు ఇట్లా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అన్నమాట. నమస్తే అండి, నేను మీ సిద్ధార్థ్. భారతీయుడు 2 సినిమాలో మేము జీరో టాలరెన్స్ గురించి మాట్లాడుతున్నాం. జీరో టాలరెన్స్ అగేన్స్ట్ కరప్షన్, జీరో టాలరెన్స్ అగేన్స్ట్ డ్రగ్స్. అలాంటి భారతీయుడు 2 సినిమా ప్రెస్ మీట్ ఇవాళ ఒక ప్రశ్నానికి సమాధానం చెప్తున్నప్పుడు నా మాటల్ని కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆ మిస్అండర్స్టాండింగ్ ని నేను వెంటనే క్లియర్ చేసేయాలి. ఐ కంప్లీట్లీ సపోర్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్ దేర్ ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్. మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో మాత్రం కాకుండా మన చేతుల్లో కూడా ఉంది. అండ్ వాళ్ళ ఫ్యూచర్ని కాపాడుకోవడం మన కర్తవ్యం అవుతుంది. So I am 100% with Chief Minister Revanth Reddy Garu and his government in their initiative and directives to involve the film industry to make a better society with the government. Till now in my career, I have always supported social initiatives and I will continue to do that. My words in the afternoon only meant that nobody had forced us from the government and that we were doing it out of our own free will. And so I want to congratulate the Chief Minister and his government on their persistent fight against the drug menace. We are with you, sir. Bharatiyu 2 in cinemas, July 12th. Zero tolerance. Jai Hind. సో ఇదే అనమాట సిద్ధార్థ్ ఇచ్చిన వివరణ. అంటే నోరు జారడం సంగతి పక్కన పెడితే, ఇక సినిమాకు సంబంధించిన సెలబ్రిటీలను ఎట్లా చూస్తారంటే వాళ్ళు ప్రజల ఆస్తిలాగా, వాళ్ళు ఏం మాట్లాడినా ఒక ఫోకస్ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొని ట్రోల్ చేయడం, వ్యూస్ కోసం, రేటింగ్స్ కోసం, డబ్బుల కోసం, రెవెన్యూ కోసం ట్రోల్ చేయడం అనేది కామన్ అయిపోయింది అన్నమాట. ఈ నేపథ్యంలో ప్రతి సందర్భంలో ఇట్లా వివరణ ఇచ్చుకుంటూ పోవాల్సిన దుస్థితి ఏర్పడింది అనమాట. సో ఇదే అంశం మీద, అంటే ఇది తిరిగి సినిమా మీద ఎఫెక్ట్ పడుతుందన్న ఉద్దేశంతో కావచ్చు, సినిమాలో సేనాధిపతి రోల్ పోషిస్తున్న ఉలగ నాయకన్ కమల్ హాసన్ కూడా స్పందించాల్సి వచ్చింది. సో ఆయన కూడా రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్తూ
ఖచ్చితంగా ఆ సోషల్ ఎలిమెంట్స్ కి సంబంధించి తమ మద్దతు ఉంటుంది, కోఆపరేషన్ ఉంటుందని చెప్పి ఆయన కూడా సర్ది చెప్పడం జరిగింది. ఒకసారి కమల్ హాసన్ కూడా ఏం మాట్లాడిందో విందాం. నో. నమస్కారం. మీరు వెళ్ళే మార్గం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్. I congratulate the Telangana government for making it mandatory for such media events to give out this message. Say no to drugs. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్. I appreciate and support this initiative by the Telangana government. All the best. Please say no to drugs. Please say no to drugs. దీన్ని ఇనిషియేట్ చేసిన తెలంగాణ గవర్నమెంట్. సో ఆ ఇండియన్ సినిమాలో మొత్తం క్రూ అంతా కూడా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది అనమాట. సో ఒక స్టేట్మెంట్ ఇంత తీవ్రమైన రియాక్షన్ చూపిస్తుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఇదంతా. సో మరి ఈ భారతీయుడు సినిమా తెలంగాణలో మరి సవ్యంగా నడవనిస్తారా లేకపోతే ఇంకా ఏమైనా కోరుకుంటారా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.